వాసవీదేవి యొక్క అనుగ్రహము వైశ్యులందరికీ కూడా చాలా విశేషంగా ఆమె పుట్టుకయే ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి. అలాంటి మహాతల్లి దేవదేవి ఆమె జన్మించి ఒక కులమును ఉద్ధరణం చేసింది. ఇలాగా కొంతమంది మహాత్ముల యొక్క పుట్టుక, చప్పట్లు కొట్టండి మంచిది. అంటే ఎందుకో సందేహంతో మధ్యలో ఆగిపోయారు. ఆమెకు వినపడాలి కదా, వాసవీదేవికి మంచిదే. జయధ్వానం ఎప్పుడూ కూడా చప్పట్లు కొట్టడం అన్నది మన జీవితంలో జయధ్వానములు రావటం కోసమే మనం చప్పట్లు కొట్టాలి. వాటిని దుందుభులు, దేవదుందుభులు అన్నారు. అంటే ఈ రెండు చేతులు ఇలా కలవటము వలన ఒక ఆత్మశక్తి మనలో పెరుగుతుంది. అందువల్ల అటువంటి పుట్టుకతో ఒక కులమును, వంశమును ఉద్ధరించినటువంటి మహాత్మురాలు ఆమె. ఒకరి యొక్క ఏన సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి అన్నారు. ఎవరి పుట్టుక వలన వాళ్ళ యొక్క వంశము ఉద్ధరింపబడుతుందో అదే వాళ్ళే పుట్టినట్టు లెక్క అని అన్నారు సంస్కృతంలో. అంటే చూడండి, ఒక స్త్రీ శక్తి, ఎంపవర్మెంట్ అన్నారు. ఇందులో కూడా ఆ అర్థం ఉన్నది. వాసవీదేవి శక్తి ప్రదాయకం. ఇక్కడ ఎంపవర్మెంట్ అంటే శక్తీకరణం. అలా ఒక స్త్రీమూర్తి పుట్టి మొత్తం జాతిని ఉద్ధరించింది. తరతరాలు, యుగ యుగాలు పేరు చెప్పుకునేటట్లుగా ఆమె పుట్టుక, ఆమె ప్రవర్తన, ఆమె అలా ఒక శాశ్వత దీపజ్యోతిలాగా నిలిచిపోయింది. ఎంత అద్భుతమైన విషయము! మనము చూడగలిగే కన్ను ఉండాలి, కానీ ప్రతి అంశములో మనకొక ఉపదేశం ఉన్నది. ప్రతి కదలికలో, ప్రతి మాటలో మనకు ఉపదేశం ఉంది. జాతికి ఒక సందేశం ఉంది. మనము చూడగలగాలి. దాన్ని చూడటానికి మనకు కన్ను కావాలి. ఏ కన్ను? మామూలుగా ఈ కళ్ళు కూడా ముఖ్యమే. ఇంతకన్నా ముఖ్యమైనది ఇక్కడున్న కన్ను, జ్ఞాన నేత్రం. ఈ చర్మచక్షువులు అందరికీ ఉంటాయి. వీటితో కూడా ఒక్కోసారి సరిగ్గా చూడలేము. ఇంకా చర్మచక్షువులను దాటి జ్ఞానచక్షు ఉన్నది. దీనితో చూస్తే మనకు ప్రపంచమంతా కనపడుతుంది. Please subscribe to our YouTube channel. Like and share this video.